జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్టాన్ని ధ్వజమెత్తారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. నల్ల దుస్తులు ధరించి జాతీయ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. భారత్ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకుంటున్నట్లేనని హెచ్చరించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న కిషన్ రెడ్డి దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. पाकिस्तान मुर्दाबाद डाउन डाउन पाकिस्तान टेररिज्म डाउन डाउन पाकिस्तान टेररिज्म डाउन डाउन पाकिस्तान टेररिज्म पाकिस्तान डाउन डाउन 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 हिंदू का खून न खोलने खून नहीं वो पानी है हिंदू का खून न खोलने खून नहीं वो पानी है पाकिस्तान हाय हाय पाकिस्तान हाय हाय पाकिस्तान हाय हाय हिंदू का खून न खोलने खून नहीं वो पानी है हिंदू का खून न खोलने खून नहीं वो पानी है हिंदू का खून न खोलने खून नहीं वो पानी है पाकिस्तान हाय हाय 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 हमला करो हमला करो हमला करो पाकिस्तान पर हमला करो हमला करो हमला करो हमला करो हमला करो हमला करो पाकिस्तान पर हमला करो हमला करो हमला करो चुप ना बैठो 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 पाकिस्तान पर हमला करो हमला करो हमला करो पाकिस्तान पर हमला करो हमला करो हमला करो चुप ना बैठो चुप ना बैठो चुप ना बैठो चुप ना बैठो पाकिस्तान पर हमला करो हमला करो हमला करो पाकिस्तान पर हमला करो हमला करो हमला करो चुप ना बैठो 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 पाकिस्तान 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 पर हमला करो हमला करो हमला करो पाकिस्तान पर हमला करो हमला करो జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో వెళ్లినటువంటి పర్యాటకులపైన పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణ రహితంగా మరి ఒక వర్గం వారిని మతం పేరుతో విభజించి వాళ్ళని విడదీసి మరి ఒక వర్గం వారిపైనే ఉగ్రవాదులు దాడి చేయడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఈరోజు ప్రపంచమంతా ఖండిస్తా ఉంది. సభ్య సమాజం అంతా కూడా ఈరోజు ఖండిస్తా ఉన్నది. పాకిస్తాన్ గత అనేక రోజులుగా తమ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకోనేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము మరి ఈరోజు భారతదేశంలో 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతా ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్లే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ రోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణ రహితంగా కాల్చి చంపడం ఏదైతున్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు.
ఇప్పటికే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈ రోజు భారతదేశం మీద దాడి చేయడము, భారతదేశ పర్యాటకులను హతమార్చడం ఏతున్నదో చాలా సిగ్గుమాలినటువంటి చర్య. దీనిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఆదుకుంటాము. ఎవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరైతే టెర్రరిస్టులు అమాయకులైనటువంటి భారత పర్యాటకుల మీద దాడి చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.